అన్న నమస్తే. హలో సూర్యప్రకాష్ భాయ్ నమస్తే. నమస్తే నరేష్ అన్న. నమస్తేనే పెద్దనా. చెప్పే ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి అన్న. అన్న ఇంతకుముందు కూడా ఒకసారి చేసినా నేను. చేసినావా అన్న? అందుకే ఇక్కడ నెంబర్ అయితే ఇక్కడ సేవ్ అయింది, అదే ట్రూ కాలర్లో. అన్న ఇంతకుముందు కూడా చేసి మాట్లాడినా. అన్న చెప్పే పెద్దనా. ఇది మన కమాండ్ కంట్రోల్ అనేది కట్టింది దేనికోసం కట్టిరన్న? కమాండ్ కంట్రోల్ సెంటర్ దేనికోసం అంటే సిసిసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏం కాకుండా పూర్తి నిఘా నేత్రాలతోని ఆడ కూర్చొని వాళ్ళు విజిలెన్స్ చేస్తుంటారు. ఆడ చూసి ఈ గుంపు మేస్త్రి ఏం చేస్తాడు, ఆడ అంటే మీటింగ్లు పెడతాడు. ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఓలే గుంపు మేస్త్రి అంటే ఇంకోడు పొట్టోడు ఓలే నాకు తెలియదు. గంత మాట రేవంత్ రెడ్డి అంటున్నా, గంత మాట అంటావా లైవ్ లా? లైవ్ లా గంత మాట అంటే పొలాల దల్లుమంటాడు. ఇవన్నీ మాటలు మాట్లాడేటోళ్ళు ఇంకెంత మంచిగా ఇంకెంత మర్యాద ఇస్తామన్నా. అన్న నిన్ను నన్ను కూడా పట్టుకపోతారు. ఇక పట్టుకపోని పోనా? నన్ను కూడా పట్టుకపోనా? పోతే నరేష్ పీకంతి అంటావా? ఎందుకట్లా నిన్ను పట్టుకపోతే మూకుంటావా? మరి ఇప్పుడు నీతో తిట్టిపిస్తున్నా నన్ను కూడా ఎత్తుకపోతారే. చూడు ఆయన లైవ్ కాల్స్ తీసుకొని మమ్మల్ని. నేనే తిట్టినా అని చెప్తా. చీఫ్ మినిస్టర్, ఫాదర్ ఆఫ్ ద స్టేట్ అంటారు. బట్ యూ షుడ్ అంటే ఆయనకి ఏమి సోయలేదా? ఏం మాట్లాడతాడు ఏంటిది? ఆ రిటైర్ ఇంజనీర్ తిడతాడు, వాళ్ళని తిడతాడు. పాపం వాళ్ళంతా అంతా సర్వీస్ చేసిన వాళ్ళని మంచి మాటలు చెప్తే కూడా వాళ్ళని తిడతాడు. హరీష్ రావు ఇంత పొడుగున్నావు అంటాడు. నువ్వు కూడా పొడుగు గారు, అది మళ్ళీ జిమ్ కు జిమ్ కోత అవుతాడేమో. జిమ్ కోత అవుతాడు ఇప్పుడు. అయ్యా చెప్తున్నాం వల్ల అది కాని పని కదా. అది అప్పుడు అనాలి ఎందుకు? ఒక పెద్ద మనిషి చెప్పిండు నాకు, నీ మాటనే ఒక పెద్ద మనిషి చెప్పిండు. ఆయన పొట్టి ఉండడానికి బాధపడుతుండు కదా, గుర్రాలకు గోదలకు పెడతారు చూడు ఉలువలు. బుక్ ఇప్పిస్తానన్నా జర ఎదుగుతాడేమో, జర పెడదాం అంటారు పబ్లిక్. అట్లా అంటారు, ఉలువలు బుక్ ఇప్పిస్తానన్నా సెట్ అవుతాడేమో అంటారు. పెరగడా పాపం. నువ్వు నన్ను అంటున్నావు అనిపిస్తున్నావు నాతో కూడా. అట్లా లేదు కానీ ఇప్పుడు రైతులు ఎంత బాధపడుతున్నారు. పడని కేసీఆర్ చేసిన పని ఏందో ఎరక కాని ఇప్పుడు ఎరకవుతుంది కదా. ఇక కాని కదా మరి వాళ్ళు అనేది. అది నేను అనేది ఇప్పుడు నా మాట కాదు, అది కేసీఆర్ చేసిన పని ఎరక కావాలి. లాస్ట్ ఒక 9 years లోపల ఒక ట్యాంకర్ చూడలే మా గల్లీలో మా రోడ్ల మీద. ఇప్పుడు ఇక ఫుల్ ట్యాంకర్లు చూడు 7 ట్యాంకర్లు. సైనిక్పూర్లు ఉంటాను నేను. ట్రాఫిక్ జామ్ అయింది ఏంద్రా అంటే అది అడ్డం పెట్టేసి నీళ్ళు పోస్తుండే ఒక అపార్ట్మెంట్ లకి. చూడు ఇక వీరికి వెళ్ళిపోతా బస్సు మొత్తం ట్రాఫిక్ జామ్ ఏంద్రా అని చూస్తే ట్యాంకర్ లేదా ముందు పోతే ఇంకో ట్యాంకర్ పోతున్నది. ఈ కథలు మనం 9 నెలల్లో చూడలేదు కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ చేసిన పని ఏందో మీకు తెలిస్తేనేమో బాగుంటుండే, గుర్రమేంది గాడిదేంది కూడా ఎరక కావాలి. గుర్రమేంది గాడిదేంది ఎరక కావాలి. మేము చేస్తే వీళ్ళకి నచ్చలేదు, వీళ్ళకి సరిపోలేదు. మేము కరెక్ట్ గోసపడదు కానీ దానికి ఏదైనా సొల్యూషన్ మన తరఫుకెళ్ళి కూడా చేయాలి కదా. అట్లని చెప్పి ఇంకా 2 నెలలు అట్లనే గోసపడి అప్పుడు మళ్ళీ మా కోటేయండి అంటే తప్పు కదా. కానీ ఒకటన్నా మనం నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికేట ప్రజలు. అంటే ఎవ్వరికి లాచారిగా బతకాలని కోరుకోరు. ఇంటి పక్కోడు కూడా ఒక మాట అంటే భరించాడు. అసలు పాలోడు కూడా దబన పుసుక్కున ఏమ్రా నువ్వెంత నీ బతికెంత అంటే మరి బొందనే పెడతాడు తీసి. ఎందుకు తెలుసా? నీది తినలేదు, నీది పెట్టలేదు, నీ పేరు మీద బతకలేదు, నా కష్టం నా రెక్కల కష్టం మీద బతుకుతున్నా అని ఒక ఆత్మగౌరవంతో బతుకుతాడు. అది తెలంగాణ సమాజం అనేది మనలోకి మస్తు ఉంటుంది. అదే తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి పొగరది, దమ్మది. అయితే ఇలా ఇప్పటిదాకా మీరు కేసీఆర్ తిట్టి కేసీఆర్ని ఏదన్నా ఆరోపణలు చేసి ఇంట్లో వండబెడితే పెట్టిరేమో, అది కూడా పట్టించుకోలే. రేవంత్ రెడ్డి పరిపాలన సరిగా చేయకుండా ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టినా పెద్దగా పట్టించుకోలే తెలంగాణ సమాజం. నేను చెప్తున్నా, ఇంకా ఈ ఆత్మగౌరవం ఎట్లా ఉంటుందంటే ఆంధ్ర దొంగలు వచ్చి ఇక్కడ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మన తెలంగాణను అవహేళన చేసినా, అపహాస్యం చేసినా, తగ్గించి మాట్లాడినా, చులకన చేసినా, పలచన చేసినా ఏమనలే. అసలైనోడు వస్తే అన్ని ఆగిపోతాయని చెప్పి ఆగిండ్రు. ఇవాళ ఏమైపోయిందంటే చివరికి మీరంతా పనికి రానోళ్ళు రా, నేను ఏం చేసినా చెల్లుతుంది, మీకు నీళ్ళు ఇచ్చినా రక్తం ఇచ్చినా ఏం చేసినా చెల్లుతుంది, మీరు అంతా లాచారుగాలరా, అసలు మీతో ఏమది అయ్యేది, నేను లేకపోతే మీకు బతికెక్కడదని చెప్తుండు. చూడు ఇలా ఆ మాట వస్తుంది కూడా రేవంత్ రెడ్డిది. ఇక గక్కడ మండుతుంది అన్న ఇవాళ తెలంగాణ సమాజానికి, అక్కడ పైన వస్తుంది. అదే ఆ పేరు అనేది అది మాకు అన్నట్టు నాకు కూడా ఉన్నది. మొన్న పవన్ కళ్యాణ్ ఆ మాటలు అన్నట్టు చూడు, మీ దిష్టి దాకి మా చెట్లు ఎండిపోతున్నాయి అంటే ఇక అదొకటి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా మస్తుకుని అసోటి. కానీ వచ్చి ఏమన్నాడు, మీ అయ్య జాగిరా అన్నాడు కదా, నీ అయ్య జాగిరా అని మాట్లాడు. నువ్వు తమిళనాడులోనే పెరిగినావు, ఆడనే నీ అన్నే పెరిగిండు, ఆడనే తిన్నారు వాళ్ళు.
30-40 ఏళ్ళు ఆడనే చచ్చిర్రు. ఒక్కసారి తమిళనాడు పోయి ఆ తమిళనాడు భాషల నీ అయ్య జాగిరా అని అన్నమని చెప్పు. రెండుగా వల్గజీరుదురా, ఒక్కటిగా కాదు రెండుగా వల్గజీరుదురు వీళ్ళను. అసలు ఒక ముక్క కూడా రాదు వీడికి. అదే అంటున్నా మరి, రెండుగా వల్గజీరుతారు వాళ్ళు. తమిళనాడు వాళ్ళు ఎవ్వరిని భరించరు, ఇట్లా సొంటి అయితే ఆయనతో కూడా భరించరు వాళ్ళు. భాష అంటే అలా భాష కోసానికి హిందీ భాషను మేము ఎన్నటికి ఒప్పుకోము కాక ఒప్పుకోమన్నారు, ఎలాంటి ఒప్పుకోరు. అది వాళ్ళ దమ్మది. ఇలా మన సమాజం అన్న మన దాంట్లో కూడా తప్పు ఉన్నది. కాళోజీ నారాయణరావు పెద్ద మనిషి ఎంత మంచిగా చెప్పాడు, ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమి కొట్టురా, ప్రాంతమోడు మోసం చేస్తే ప్రాంతంలో బొందబెట్టురా అని చెప్పిండు. ఏం చేస్తున్నాం మనం, ఏం చేస్తున్నాం చెప్పురి, మనతో ఏమైతుంది చెప్పురి, మనది ఇంత ఉన్నది తప్పు. గింతే వార్తలు చూడాలి, సపడే కూకోవాలి. ఎక్కడికక్కడ మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం ఆలోచన ఉందా వాళ్ళకన్నా? రావాలన్నా. సరేనే పెద్దన్నా, ఓకే, థ్యాంక్ యూ అన్న.